మీరు ఒంటరిగా ఉన్నారా? మీ వెనక ఏముందో ఎప్పుడైనా గమనించారా? మన కళ్ళకు కనిపించని, మన ఊహకు కూడా అందని కాలంతో పాటు ప్రయాణించే అపారమైన, శక్తివంతమైన ఒక లోకం మన చుట్టూ ఉంది. అది దేవతల లోకం కావచ్చు, లేదా మనం వదిలిపెట్టిన ఆత్మల లోకం కావచ్చు. మన శాస్త్రాలు వాటిని భూతాలు, పిశాచాలు, యక్షిణులు అని పిలిచాయి. ఆ లోకంలోని శక్తులు ఎంత శక్తివంతమైనవంటే వాటిని అర్థం చేసుకుంటే మనిషి అసాధ్యమైన పనులను కూడా చేయగలడు. మరి అదృశ్యంగా ఉన్న ఆ శక్తులను మీరు కేవలం గమనించడం కాకుండా వాటితో మాట్లాడాలని, వాటిని నియంత్రించాలని ప్రయత్నిస్తే మీరు మీ కోరికలను తీర్చుకోవడానికి ఆ శక్తులను బానిసలుగా మార్చుకోవాలనుకుంటే మీరు ఒక నిర్దిష్ట తలుపును తెరుస్తున్నట్లే. కనిపించని ఆ లోకంలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లే. అక్కడ ప్రతి ఆశకు, ప్రతి విజయానికి భయంకరమైన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే భూత సాధన యొక్క కథ. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. చరిత్రలో కొన్ని రహస్యాలున్నాయి. అవి కేవలం పేజీల్లో రాసిన కథలు కావు. వాటిని తెలుసుకోవడానికి గుండె ధైర్యం కావాలి. తరతరాలుగా అత్యంత రహస్య గ్రంథాలలో, చీకటి గుహలలో దాచబడిన ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం కూడా ఒక గొప్ప ధైర్యమే అవుతుంది. మనుషులు ఎప్పుడూ పరిమితంగా ఉండడానికి ఇష్టపడలేదు. తమ కోరికలను తీర్చుకోవడానికి, సాధారణ మనిషి చేయలేని అసాధ్యమైన పనులను సాధించడానికి శతాబ్దాలుగా మనుషులు ఆ కనిపించని లోకంతో ఒక నిషిద్ధమైన ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ శక్తివంతమైన, అత్యంత ప్రమాదకరమైన మరియు రహస్యమైన ఒప్పందమే భూత సాధన. ఇది కేవలం మంత్రం కాదు, రెండు లోకాల మధ్య జరిగే ఒక ప్రమాదకరమైన బేరం. ఈ బేరం గెలిస్తే ప్రపంచం మీ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఓడిపోతే మీ ఆత్మ ఆ చీకటి లోకంలో బందీ అవుతుంది. అసలు ఈ భూత సాధన అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భూత సాధన అంటే మన చుట్టూ ఉండే శక్తి రూపాలు, అదృశ్య ఆత్మలు లేదా కొన్ని దేవతా రూపాలు, వీటిని ఒక శక్తివంతమైన మంత్రం ద్వారా బలవంతంగా తమ వైపుకు ఆకర్షించడం, వాటితో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం. ఈ సాధన పురాతన తంత్రశాస్త్రంలోని అతి పెద్ద రహస్య మార్గాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. దీన్ని వామాచార మార్గం అంటారు. అంటే సాధారణంగా అందరూ వెళ్ళని, కొంతమంది మాత్రమే అనుసరించే చాలా ప్రమాదకరమైన దారి. ఈ సాధన యొక్క లక్ష్యం చాలా పెద్దది. ప్రాచీన కాలంలో సిద్ధులు ఆ శక్తులను ఉపయోగించి సాధారణ మనిషి చేయలేని అసాధారణ శక్తులను సంపాదించేవారు. వాళ్లకున్న కష్టమైన కోరికలను లేదా అసాధ్యమైన పనులను ఈ శక్తి రూపాల ద్వారా బానిసలుగా చేసుకొని వాటిని తీర్చుకునేవారు. ఇదంతా శక్తిని ఉపయోగించి ప్రకృతి నియమాలను మార్చాలని ప్రయత్నించడం లాంటిది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు పిలిచే ఆ శక్తి మీ నియంత్రణలో ఉంటుందా లేదా మిమ్మల్ని నియంత్రిస్తుందా అనేది ఈ సాధన యొక్క అతి పెద్ద రహస్యం. మరి ఈ అపారమైన శక్తి గురించి మొట్టమొదట ఎక్కడ చెప్పారు? ఈ సాధన యొక్క మూలాలు చాలా ప్రాచీనమైనవి. ఇవి కేవలం కథలు కావు. వేల సంవత్సరాల క్రితమే అత్యంత పాత గ్రంథాల్లో, పురాతన తాళపత్రాల్లో ఈ పద్ధతులు అర్థం కాని భాషలో రహస్య సంకేతాలతో నిగూఢంగా రాయబడి ఉన్నాయి. ఆ జ్ఞానం తరతరాలుగా గురువుల నుండి శిష్యులకు మాత్రమే వస్తుంది. మరి ఈ సాధన చేసే ప్రదేశం ఏంటో మీకు తెలుసా? ఆ పేరు వింటేనే మన వన్నులో వణుకు పుడుతుంది. అదే శ్మశానం. అయితే ఎందుకు సాధకుడు శ్మశానానికి వెళ్ళి మాత్రమే ఈ సాధన చేస్తాడు? ఎందుకంటే శ్మశానం రెండు లోకాల సరిహద్దు. మనం బ్రతికి ఉన్న లోకానికి, కనిపించని ఆత్మల లోకానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. అక్కడ చనిపోయిన వారి శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ శక్తిని ఉపయోగించుకోవడానికి ఆ ప్రదేశాన్ని ఎంచుకుంటారు. సాధకుడు ఆ శక్తులను ఆహ్వానించడానికి సిద్ధమైనప్పుడు అతడు ఒక నిర్దిష్టమైన తలుపును తెరుస్తాడు. ఈ క్షణమే అతడి జీవితంలో అత్యంత శక్తివంతమైన క్షణం. ఒకవేళ ఆ శక్తి సాధకుడి మంత్రానికి, అతడి సంకల్పానికి లోబడితే అతడు ఈ ప్రపంచంలోనే రాజు కావచ్చు. అతడి కోరికలన్నీ క్షణంలో నెరవేరుతాయి. అతడు ఇక సాధారణ మనిషి కాదు. అతడి జీవితం అసాధారణంగా మారుతుంది. కానీ ఇక్కడే అతి పెద్ద ప్రమాదం ఉంది. సాధకుడు ఆ శక్తిని నియంత్రించడంలో ఏ మాత్రం తప్పు చేసినా లేదా భయపడ్డా, బలహీనంగా కనిపించినా ఆ శక్తి అతడికి లోబడదు. నియంత్రణ ఒక్కసారి కోల్పోతే ఆ శక్తి అతడిపై తిరగబడుతుంది. అప్పుడు అతడి జీవితమే కాదు, అతడి ఆత్మ కూడా ఆ చీకటి లోకానికి, ఆ భూతానికి శాశ్వతంగా బానిసగా మారుతుంది. ఏ శక్తినైతే బానిసగా మార్చుకోవాలనుకున్నాడో చివరికి అతడే దానికి బానిసవుతాడు. ఇదే భూత సాధన యొక్క అతి భయంకరమైన సత్యం. మరి ఈ భూత సాధన ఎలా చేస్తారు? ఇది కేవలం
మంత్రాలు చదివే ప్రక్రియ కాదు, ఇది మానసిక యుద్ధం. చిన్న పొరపాటు జరిగినా జీవితం ప్రమాదంలో పడుతుంది. సాధకుడు ముందుగా కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి. దీక్ష తీసుకోవాలి. కొన్ని రోజుల పాటు నిర్దిష్టమైన వస్త్రాలు మాత్రమే ధరించాలి. సాధారణ ఆహారం మానేసి శక్తిని నింపుకునే ఒకే రకమైన ఆహారం తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా కొన్ని రోజులు పూర్తిగా ఏకాంతంలో ఉండాలి. బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవాలి. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి ఈ ప్రయత్నం చేస్తే మొదట్లోనే ఓడిపోతాడు. ఆత్మశక్తి లేకపోతే అదృశ్య శక్తులు అతడిని సులభంగా లొంగదీసుకుంటాయి. ఈ సాధన సాధారణంగా అర్ధరాత్రి 12 నుండి 3 గంటల మధ్య లేదా అమావాస్య రోజున మొదలవుతుంది. ఈ చీకటి సమయమే శక్తులు బలంగా ఉండే సమయం. సాధకుడు శ్మశానం వంటి నిర్మానుషమైన ప్రదేశానికి ఒంటరిగా వెళ్తాడు. అక్కడ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఆకారాన్ని గీసి దాని మధ్యలో కూర్చుంటాడు. అతని ముందు ఆత్మలను ఆకర్షించేందుకు కొన్ని పూజ వస్తువులను, ఉదాహరణకు ఎముకలు, పుర్రెలు, కొన్ని రకాలైన పువ్వులు లేదా బలికి సంబంధించిన వస్తువులను ఉంచుతాడు. ఈ వస్తువుల ద్వారానే ఆ అదృశ్య శక్తిని పిలవడానికి మార్గం ఏర్పడుతుంది. తర్వాత సాధకుడు తను పిలవాలనుకుంటున్న భూతానికి సంబంధించిన శక్తివంతమైన మంత్రాలను జపిస్తాడు. ఈ మంత్రాలు కేవలం శబ్దాలు కావు, అవి శక్తిని బంధించే గొలుసులు. గంటలు గంటలు జపం కొనసాగుతుంది. సాధకుని శరీరంలో వేడి, చలి, నొప్పి ఇలాంటి విపరీతమైన అనుభూతులు కలుగుతాయి. ఈ సమయంలోనే అతడికి ఆ భూతం కనిపించి అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. భయాన్ని అధిగమించడమే ఇక్కడ అతి పెద్ద సవాలు. సాధన విజయవంతమైతే ఆ శక్తి లేదా భూతం ప్రత్యక్షమైనప్పుడు అది ఒక భయంకరమైన ఒప్పందాన్ని అడుగుతుంది. నేను నీకు ఈ శక్తిని ఇస్తాను, కానీ బదులుగా నువ్వు నాకు ఏమిస్తావు? ఈ ఒప్పందంలోనే సాధారణంగా సాధకుడి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మ లేదా శాశ్వత సేవ పందెంగా ఉంటుంది. ఇక్కడే ప్రమాదం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సాధకుడు ఎంచుకునే పదం అతడి భవిష్యత్తును శాశ్వతంగా నిర్ణయిస్తుంది. ఈ భూత సాధనలో అతి పెద్ద ప్రమాదం నియంత్రణ కోల్పోవడం. మనం ఎంత శక్తివంతంగా మంత్రాన్ని జపించినా మనం ఆహ్వానించిన ఆ అదృశ్య శక్తి మన ఆలోచనలు, మన నిగ్రహం కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది. ఈ శక్తికి ఒక పని అప్పగిస్తే అది దాన్ని చేసి తీరుతుంది. కానీ ఆ శక్తిని మళ్ళీ తిరిగి పంపించే మంత్రం లేదా దాన్ని శాశ్వతంగా బంధించే శక్తి సాధకుడికి లేకపోతే ఆ బేరం విఫలమైనట్లే. సాధకుడు నియంత్రణ కోల్పోయినప్పుడు ఆ భూతం అతడిని చేపట్టినట్లు అవుతుంది. ఆ భూతం ఇక అతడి శరీరాన్ని, మనస్సును ఆక్రమించుకోవడం మొదలు పెడుతుంది. ఇది ఒక్కసారి జరిగితే సాధకుడు ఇతరుల నుండి పూర్తిగా విడిపోతాడు. అతడి ప్రస్తావన, మాటలు వింతగా మారిపోతాయి. నిరంతరం భయాలు, అర్థం లేని భ్రాంతులు వెంటబడతాయి. ప్రశాంతత అనేది పూర్తిగా కనుమరుగవుతుంది. ఈ శక్తిని నిరంతరం నియంత్రించలేక శరీరం క్షీణించిపోతుంది. సాధకుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతాడు. బరువు తగ్గిపోవడం, నిద్ర లేకపోవడం, ఎప్పుడూ అలసటగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది అతి పెద్ద నష్టం. సాధకుడి ఆత్మ యొక్క ప్రకాశం, దీన్నే ఇంగ్లీష్లో ఆరా అని అంటారు. ఈ ఆరా పూర్తిగా చీకటిగా మారిపోతుంది. ఆత్మ శాశ్వతంగా ఆ శక్తికి బానిసగా మారిపోతుంది. ఇక మోక్షం అనేది ఒక కలలానే మిగిలిపోతుంది. చరిత్రలో చాలా మంది ఈ శక్తిని కేవలం దురాశతో ఉపయోగించి చివరికి శాపగ్రస్తులయ్యారు. ఒకప్పుడు గొప్పగా ఉన్నవాళ్ళు ఈ సాధన తర్వాత ఒంటరిగా, పిచ్చిగా జీవించారు. ఎందుకంటే కనిపించని లోకంలోని శక్తులు కేవలం ఒప్పందం కోసం మాత్రమే పనిచేస్తాయి, స్నేహం కోసం కాదు. మీరు ఇచ్చిన శక్తి లేదా వస్తువు అయిపోతే ఆ శక్తి మీపై తిరగబడుతుంది. మీరు ఈ శక్తిని కేవలం మీ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని చూస్తే మీరు మీ జీవితంలోని అత్యంత విలువైన వస్తువును పందెం కాసినట్లే. మీ ఆత్మ యొక్క శాంతి, మీ మనస్సు యొక్క స్వచ్ఛత, మీరు పొందిన కొద్దిపాటి శక్తికి మీ శాశ్వత ప్రశాంతతను కోల్పోతారు. భూత సాధన అనేది అత్యంత శక్తివంతమైనది. అందుకే దీనిని పురాతన గురువులు, మహర్షులు కేవలం ప్రపంచ రక్షణ కోసం లేదా గొప్ప ధర్మస్థాపన కోసం మాత్రమే ఉపయోగించారు, వ్యక్తిగత లాభం కోసం కాదు. మీరు కూడా ఎప్పుడైనా అసాధారణ శక్తిని కోరుకుంటే ఒక్కసారి ఆలోచించండి. గుర్తుంచుకోండి, ప్రతి బలానికి ఒక ధర ఉంటుంది. ఆ ధర మీ ఆత్మ కంటే ఎక్కువ కావచ్చు. కనిపించని లోకంతో ఆడుకోకండి, జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసిన, నేను రీసెర్చ్ చేసిన ఇలాంటి డార్క్ సీక్రెట్స్ని నిర్మొహమాటం లేకుండా మీతో పంచుకుంటాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. కనిపించని ఈ లోకం గురించి, ఈ నిర్దిష్ట సాధన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి శక్తులు నిజంగానే ఉన్నాయంటారా? మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతులను పొందారా? కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి నిగూఢమైన రహస్యాల గురించి మరిన్ని తెలుసుకోవడానికి
సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.